కుటుంబాల్లో గొడవలు వస్తాయన్నారు. ఇందాకేమో ముద్రగడ గారి కుటుంబంలో చిచ్చు పెట్టింది కూటమి అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితి చేసింది కూటమి అంటున్నారు. మీరే చెప్తున్నారు పదవుల కోసం కొట్టుకుంటారు అన్నదమ్ములని మీరే చెప్తున్నారు. ఈ పదవుల కోసం కొట్టుకునే దాంట్లో కూటమి ఇన్వాల్వ్ అవుతుందనే పదాన్ని కూడా మీరే వాడుతున్నారు. ఒక్క నిమిషం, నేను ఒక ఆడియో వినిపిస్తాను. ముద్రగడ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం ముద్రగడ గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను మీకు వినిపిస్తా. కాదు ఏదో మనం మాట్లాడుకోవడం కాదు, వినిపిస్తాను. ఒక్కసారి అల్లూరు సీతారామరాజు జిల్లా ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, మీకు నేను ఆడియో ఒకటి వినిపిస్తాను సార్, మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ముద్రగడ గారి కూతుర్ని ఉద్దేశించి ఒక్కసారి మీరు వినండి. ఒకసారి దాని తర్వాత మనం మాట్లాడదాం. ప్లీజ్ ఒక్కసారి వినండి. నా దగ్గర ఉందండి, నేనే వినిపిస్తాను. ఏం చేశారు పోనీ, ఒకవేళ వినిపిస్తారు దానికి. వారి అల్లుడు శ్రీ చందు గారు వినండి సార్. నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నంతని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను. కూతురు ఓకే సార్, ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కండువా కూడా వేయలేదు, గమనించారో మీటింగ్ లో. ఈ రోజు చేసినదేమి వారి కుటుంబంలో చిచ్చుగా పెట్టిండేది. ఒకవేళ మీరు చెప్పింటే ఇన్ని రోజులు కూతుర్ని తండ్రిని ఎందుకు కలపలేకపోయారు? మీ సామాజిక వర్గం అయ్యి వాళ్ళు పిలుచుకునేటప్పుడేమో. ఒక నిమిషం సార్, కోవిడ్ సార్ ముద్రగడ గారే చెప్పారు, కోవిడ్ టైంలో జరిగినటువంటి ఒక ఘటన చెప్పారు ఆయన. అప్పటి నుంచి వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి కుటుంబంలో. ఇక్కడ కూటమి ఏం చేసింది అంటే పవన్ కళ్యాణ్ కలిసినంత మాత్రాన కూటమిలో వాళ్ళ కుటుంబంలో విభేదాలు వచ్చేసాయా? వాళ్ళ కుటుంబ విభేదాలు కూటమి కారణాలు ఎలా అంటారు మీరు? రాజకీయంగా వారిని చాలా చిత్రహింసలు ఒక కూతురుతో అవమానంగా మాట్లాడగలిగించారు ఈ జనసేన అధినేత.